నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9840550806. ఈ లైంగిక బలహీనతలో అవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి, పురుషాంగము గట్టిపడదు, మెత్తగా ఉంటుంది, కిందకు వాలిపోయి ఉంటుంది, గట్టిపడదు. ఆ గట్టిపడకపోవటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించదు, పెట్టడం కుదరదు. అది ముందుకు చూడవలసిన పురుషాంగం నేలకి చూస్తుంటుంది, వాలిపోయి ఉంటుంది, మెత్తగా పండిపోయిన అరటిపండులాగానో తోటకూర కాళ్ళనో వాలిపోయి ఉంటుంది. ఇలా అంగస్తంభనము కాకపోవటం అంటే పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా కాకపోవటాన్ని వైద్య పరిభాషలో ఈడి అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. దీనివల్ల మానసికంగా మగవాడే కాకుండా స్త్రీ కూడా ఆమె మానసిక ఒత్తిడికి, కుంగుబాటు, డిప్రెషన్కి గురవుతుంది. ఎందుకంటే మగవాడికి కోరికలు కలుగుతాయి, చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది, కానీ పురుషాంగం సహకరించదు, గట్టిపడదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆందోళన పడద్దు, ఏమీ చింతించద్దు, సిగ్గుపడద్దు. పురుషాంగం గట్టిపడటం లేదు, దానికి మందులు ఉన్నాయి, ఎందుకు బాధపడటం? ఆ మందులు వాడితే మళ్ళీ యథాతథ స్థితికి. ఈ మందులు వాడిన తర్వాత మీకు శోభనం రోజు గుర్తొస్తుంది, పూర్వ వైభవం, ఆనాటి మధుర స్మృతులు గుర్తుకొస్తాయి. ఇక మరికొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది. ఇక యుద్ధానికి సిద్ధమనే విధంగా పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెడదామని సిద్ధమవుతున్న సమయంలో బయటే యోనిలో పెట్టకముందే లీక్ అయిపోతుంది. ఇంకేమున్నది? నిరాశ, నిస్పృహ. ఇలా కొద్దిమందికి జరుగుతుంది. ఇంకా కొంతమంది పురుషాంగం గట్టిగా, లావుగా, పొడుగ్గా అయిన తర్వాత లోపల పెట్టగానే ఒక అర నిమిషమో, ఒక నిమిషం కూడా చేయకముందే లీక్ అయిపోయి పురుషాంగం మెత్తబడిపోతుంది. ఇలా త్వరగా లీక్ అయిపోవటాన్ని శీఘ్ర స్ఖలనము, వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. క్రికెట్ ఆటలో ఏ విధంగా అయితే వెళ్తాడు ఆటగాడు, బ్యాట్ పట్టుకుంటాడు, ఒక్క రన్ను తీయకుండా కూడా అవుట్ అయ్యి వచ్చేస్తాడు, దాన్ని డక్ అవుట్ అంటారు. ఇది కూడా డక్ అవుట్ అంటే అర నిమిషము, ఒక నిమిషంతో నీకు తృప్తి లేదు, వెంటనే అయిపోయిందని నీవు, భార్య, భర్తలిద్దరూ నిరాశ, నిస్పృహకు గురవుతారు. నేను భార్యను సుఖపెట్టలేదని మదన పడుతుంటారు. ఈ విధంగా శీఘ్రస్ఖలనానికి దీనికి కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది. దానికంటే ముందు మీరు రతిక్రీడలో పాల్గొనేటప్పుడు ఒక ప్రత్యేకమైన టెక్నిక్, పద్ధతిని పాటించండి. పురుషాంగము యోనిలో పెట్టిన తర్వాత గబగబ లోపలికి బయటికి చేయకుండా మనం ప్యాసింజర్ రైలుని గుర్తుపెట్టుకోండి. అన్ని స్టేషన్లో నిదానంగా ఆక్కుంటూ వెళ్తుంది. ప్యాసింజర్ రైలు లాగా లోపల పెట్టడం, కాసేపు ముద్దాడటం, ఫోర్ ప్లే చేయటం, బయటికి తీయటం. దీన్ని, ఈ ప్రత్యేకమైన పద్ధతిని స్టాప్ స్టార్ట్, ఆగు కదులు, ఆగు వెళ్ళు, ఇలా నిదానంగా లోపలికి బయటికి చేస్తే మీరు కోరుకున్నంత సమయం 5, 10, 15 నిమిషాలు, అరగంట కూడా చేయొచ్చు. కనుక ఈ స్పీడ్ పనికిరాదు, నిదానమే ప్రధానము. ఎవరైతే నిదానంగా చేస్తూ, కొంతమంది లైట్లు తీసేస్తారు. లైట్లు తీసేయాల్సిన అవసరం లేదు, మామూలు లైట్ వేసుకుని చేసుకోవచ్చు, లేదా బెడ్ లైట్ వేసుకోండి. అలాగే దుస్తులు పూర్తిగా తొలగించి భార్యాభర్తలతో చేసుకుంటే
నా సామిరంగా ఎలా ఉంటుందో కిక్కు చూడండి. ఏదో కొంతమంది ఈనాటికి కూడా గ్రామీణ వాసులు లంగా చీర పైకి ఎత్తేయటం, ఏదో లుంగి పంచో ప్యాంట్లోంచి జిప్పు తీసి దాని నుంచి చేయటం, ఇలాంటివి కాదు. పూర్తిగా ఇద్దరు నగ్నంగా లైట్ వేసుకుని ఈ రతి క్రీడలో పాల్గొంటున్నప్పుడు ముద్దాడుతూ ఫోర్ ప్లేలో ముందు విజయవంతమైన మళ్ళీ కంట్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ విధంగా చేస్తే ఇక చూడండి మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, స్వర్గలోక సుఖాలను అనుభవిస్తారు. ఇలాంటి శీఘ్రస్ఖలనం ఉన్నప్పుడు దీనికి కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది, అల్లోపతి ఇదే. అయితే ఈ శీఘ్రస్ఖలనం ఉన్నవాళ్ళు కూడా ఆయుర్వేద మందులు 3తో పాటు శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ, అశ్వగంధ హిమాలయ కంపెనీ, అలాగే హిమ్కోలిన్ క్రీము 3తో పాటు పురుషాంగం గట్టిపడకపోతే, అంగస్తంభనం సరిగా జరగకపోతే ట్యాజిల్ ట్యాబ్లెట్ వాడుతూ అప్పటికి 4 అయినాయి. ఇది 5వ మందు అవుతుంది. ఈ 5వ మందు డ్యూరాలాస్ట్ 30 మిల్లీగ్రాములు. ఇది సాయంత్రము 5 గంటల సమయంలో ఏదన్నా కొద్దిగా తిని ఆ తిన్న తర్వాత 5 వేసుకుంటే ఈ డ్యూరాలాస్ట్ అనే ట్యాబ్లెట్ సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ డ్యూరాలాస్ట్ ట్యాజిల్ కొంచెం ఖరీదు ఎక్కువే, అయినా మీ సుఖం కోసం కొద్దిగా డబ్బు పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ డ్యూరాలాస్ట్ 4 గంటల తర్వాత పనిచేస్తుంది. ట్యాజిల్ ఏమో గంట ముందు, హిమ్కోలిన్ జెల్ అరగంట ముందు, డ్యూరాలాస్ట్ 4 గంటల ముందు వేసుకోవచ్చు. రతి క్రీడ కేవలం రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా పగలు కూడా మీరు పాల్గొనవచ్చు. పగలు పాల్గొనే వాళ్ళు కూడా అరగంట గంట ఈ 4 గంటల ముందనే ఈ ఫార్ములాను పాటించి రతి క్రీడలో పాల్గొంటే షుగర్ వల్ల 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి డౌన్ అయిపోయి అసలు భార్య దగ్గరికే వెళ్ళని వాళ్ళు ఈ యొక్క చికిత్సలు చేసుకోవటం వల్ల అనేక మంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొంది, అయ్యో ఇన్నాళ్ళు మాకు ఇది తెలవలేదు, మరి ఇప్పుడు తెలిసింది, ఇది వాడాము, మరి 2-3 సంవత్సరాలు మేము ఆ పవిత్రమైన ఆనందాన్ని కలిగించే రతి క్రీడకు దూరంగా ఉన్నామని కొంతమంది పశ్చాత్తాపడుతుంటారు. ఈ మందులు ఏటికి కూడా పథ్యం అంటూ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి అనర్థాలు దుష్ప్రభావాలు దుష్పరిణామాలు ఉండవు. క్రమం తప్పకుండా భార్యాభర్తల సంసార జీవితం ద్వారా మీకు ఆయుష్ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, జబ్బులకు దూరంగా ఉంటారు. కనుక ఈ లైంగిక విజ్ఞాన విషయంలో సిగ్గుపడద్దు, ఇది సిగ్గుపడే అంశము కాదు. ఇలాంటి వీడియోలు ఉంటే మీ స్నేహితులకు మీ బంధువులకు ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళకి మీరు షేర్ చేసి వాళ్లకు మీ అనుభవాన్ని చెప్పండి. వీడియో చూస్తారు. మీలాంటి షుగర్ ఉన్న వాళ్ళకి, మీలాంటి సమస్య ఉన్న వారికి ఈ వీడియో ద్వారా మీ వ్యక్తిగత అనుభవాన్ని వాళ్ళతో పంచుకోవటం ద్వారా వాళ్ళు కూడా ఆనందాన్ని పొందే విధంగా సహకరించండి.